రెండవ అధ్యాయం 2వ పాదం నుంచి 3వ పాదానికి వస్తున్నాం కదా. దీన్ని వియత్పాదము అంటారు. దానికి దీనికి సంగతి ఏమిటంటే దృష్టాంత సంగతి అన్నారు. ఏమిటి? అధికరణానికి ఏ సంగతి చెప్పుకోక్కర్లేదు, కానీ పాత సంగతి ఏమిటంటే దృష్టాంత సంగతి. విషయం ఏమిటి? సృష్టి గురించి చెప్పిన శృతులలో తేడా ఉంది అంటాడు. శృతులలో విరోధం ఉండడం మూలాన ఇక్కడ ముందు ఆకాశం మీద విచారం చేస్తాము. ఆకాశం ఉత్పత్తి చెందుతుందా లేదా అన్నది సంశయం. వీడు పూర్వపక్షి నైయాయికుడు. సమవాయి అసమవాయి నిమిత్త కారణములు లేకపోవడం మూలాన ఆకాశం ఉత్పత్తి చెందదు. చూడండి, సమవాయి అంటే ఉపాదానం, అసమవాయి అంటే కలయిక, నిమిత్తం మనకు ఎలాగో తెలుసు. 3 కారణాలు లేవు కనుక ఏదైనా ఒక వస్తువు ఉత్పత్తి చెందాలంటే 3 కారణాలు ఉండాలి అంటాడు వాడు. ఎవడు? నైయాయికుడు. మరి 3 కారణాలు లేవు కదా, అందుకని ఆకాశము ఉత్పత్తి చెందుట లేదు. అది వాడు. సరే, ఆకాశం ఉత్పత్తి చెందేటువంటి శృతి కనిపిస్తోంది కదా అంటే అది ముఖ్యార్థం కాదు, గౌణార్థం అంటాడు. మళ్ళీ అప్పుడు సిద్ధాంతి అంటాడు, ఒక విజ్ఞానము ద్వారా సర్వ విజ్ఞానము, ఇది ప్రతిజ్ఞ. తరువాత ఆకాశం ఉత్పత్తి చెందుతోంది అనేటువంటి శృతి, బ్రహ్మ నుంచి ఆకాశము, ఆత్మని ఆకాశ సంభూతాన్ని చెప్పారు కనుక ఈ పరమాత్మలాగా ఆకాశము నిత్యము అని చెప్పుడు చాలా కఠినము నాయన. తరువాత వివర్తవాదంలో సమవాయ అసమవాయ నిమిత్త కారణంలో వానికి అపేక్ష లేదు. నువ్వు అన్నావే, అందుకని ఒకటే కారణము సంపూర్ణ కార్యమును ఉత్పత్తి చేయను. అభిన్న నిమిత్త ఉపాదాన కారణం, సమవాయ కారణం మేము ఒప్పుకోం. అందుకని దీన్ని ఏమిటన్నారు? వేదధికరణము అన్నారు. వేదధికరణము వ్యోమ నిత్యం జాయతే వా, ఈ ఆకాశం నిత్యమా ఉత్పత్తి చెందుతోందా? హేతుత్రే వివర్జనాత్, సమవాయ అసమవాయ నిమిత్త కారణములు లేవు కనుక ఇది నిత్యము, ఉత్పత్తి చెందుట లేదు. జనిశ్రుతేశ గౌణత్వాత్, ఆత్మన ఆకాశ సంబోధన తైత్రేయంలో ఉంది కదరా అంటే అది గౌణము ఉంటాడు. వ్యోమ నజాయతే అంటే నిత్యం అన్నమాట. ఆకాశము ఉత్పత్తి చెందుట లేదు. సిద్ధాంత అంటాడు, ఏక జ్ఞాన సర్వబుద్ధి విభక్తత్వాత్ జనిశ్రుతే ప్రతిజ్ఞ. ఒక విజ్ఞానం ద్వారా సర్వ విజ్ఞానము, తరువాత ఉత్పత్తి చెందేటువంటి శృతి ఉన్నది. వివర్తవాదములో కారణీకత్వాత్, ఒకటే కారణము ఉండటం మూలాన ఈ 3 కారణాలు లేవు. ఒకటి బ్రహ్మణో వ్యోమ జాయతే, ఆ బ్రహ్మ నుంచి ఈ ఆకాశం ఉత్పత్తి చెందుతోంది నాయన. ఇవన్నీ ఇక్కడ చెప్పారు. ఇప్పుడు టీకా, తస్మాద్ వాయే తస్మాదాత్మన ఆకాశ సంభూత, ఇది శృతి ఇలా వినిపిస్తోంది. ఆకాశం నిత్యం నతు జన్మవత్. కుతః? వీడు పూర్వపక్షి అంటున్నాడు ఆకాశము నిత్యము, ఇది ఉత్పత్తి చెందుట లేదు. ఆకాశోత్పాదకస్య సమవాయ అసమవాయ నిమిత్తాఖ్య కారణ త్రితయస్య దుస్సంపాద్యత్వాత్. ఆకాశం నిరవయం, మరి దీనికి సమవాయి అసమవాయి నిమిత్తం ఎక్కడి నుంచి తీసుకొస్తావు? సంభూతాన్ని జనిశృతి చెప్పారు కదా అంటే
అది సంప్రతిపన్న బ్రహ్మకార్యవత్ వ్యోమ్ని సత్తాశ్రయత్వ గుణయోగాత్ ప్రవృత్త. ఈ సంభూత ఉత్పత్తి చెందింది అని ఎందుకు చెప్పారంటే వాడు తర్కం ఇస్తున్నాడు. ఎలాగా? ఇప్పుడు బ్రహ్మ నిత్యము మొదటి నుంచి ఉంది. సంప్రతిపన్నం అంటే స్వీకృతం. నువ్వు బ్రహ్మనిత్యం అంటావు, నేను బ్రహ్మనిత్యం అంటున్నావు. అందుకు ఇద్దరం స్వీకరించాను. సంప్రతిపన్నం బ్రహ్మకార్యవత్ వ్యోమ్ని సత్తాశ్రయత్వ గుణయోగాత్. సత్తా అంటే అస్తిత్వం. అస్తిత్వము అనేటువంటి గుణాన్ని ఆశ్రయించి ఉన్నది కనుక ఆకాశము దీనికి సంభూత అన్నారంటారు. తస్మాద్ అనాద్యనంతం వ్యోమ న జాయతే. అందుకని అనాది అనంతము ఈ ఆకాశము, అందుకని ఇది ఉత్పత్తి చెందుట లేదు. నైయాయికుడు ఇది ప్రాప్తే బ్రూమః ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం తావాద్ అశేషేషు వేదాంతేషు డిండిమ ఘోష. ఒక విజ్ఞానం ద్వారా సర్వవిజ్ఞానం అంటారు. తచ్చ ఓంనో బ్రహ్మకార్యత్వే మృద్ఘట న్యాయేన. ఇప్పుడు ఆకాశం బ్రహ్మ నుంచి ఉత్పత్తి చెందింది, బ్రహ్మ కారణము ఆకాశము కార్యము అని చెప్పిన చోట మృద్ఘట న్యాయేన, మట్టే కుండ అన్న ద్వారా బ్రహ్మ వ్యతిరేకాత్ ఉపాదీతం సుశకం. ఇప్పుడు కారణము మట్టి అన్నప్పుడు కార్యము కుండ, రెండింటిని వేరుగా చెప్పచ్చు కదా. కుండల్లో ఉన్నది మట్టి అని చెప్తావు, దీనికి వేరే పేరు చెప్పావు కదా. అదేవిధంగా ఆ పరమాత్మ నుంచి ఉత్పత్తి చెందినప్పటికెన్నో ఇది మట్టి ఇది కుండ అని ఎలా వేరుగా చెప్తున్నావో అలాగే ఇది పరబ్రహ్మ ఇది ఆకాశం వేరుగా చెప్పే అవకాశం ఉంది నాయన. బ్రహ్మ వ్యతిరేకాద్ ఉపాదీతం సుశకం నాణ్యత కించ ఆకాశం జాయతే. వేరుగా చెప్పు, కానీ ఆకాశం ఉత్పత్తి చెందుతోంది. ఘటవత్ నచయం అసిద్ధో హేతు ఆకాశం జాయతే విభక్తత్వాత్ ఘటవత్. ఇది సిద్ధాంతి తర్కం. ఇప్పుడు ఒక తర్కము చెప్పాము అంటే అందులో 4 విషయాలు ఉన్నాయి. ఒకటి పక్షం, రాసుకొని చెప్తాను. రెండవది సాధ్యం, మూడవది హేతు, నాలుగవది దృష్టాంతం. ముందు అది రాసుకోండి. పర్వతో వహ్నిమాన్ ధూమత్వాత్ మహానస్వత్. ఇందులో మీకు నాలుగు పదాలు విడిగా ఉన్నాయి. ధూమత్వాత్ మహానసవత్. మహానసం అంటే ఒంటిది. ఈ మహానసము అంటే ఒంటిది. ఇది దృష్టాంతం. ధూమత్వాత్ హేతు, వహనిమాన్ సాధ్యం, పర్వతం పక్షం కదా. అదేవిధంగా ఇక్కడ అనుమానం ఏమిటి చేస్తున్నారు? ఇక్కడ అనుమానం రాసుకోండి. ఆకాశం జాయతే విభక్తత్వాత్ ఘటవత్. ఆకాశం జాయతే విభక్తత్వాత్ ఘటవత్. ఆకాశం ఉత్పత్తి చెందుతున్నది. ఆకాశం అన్నది పక్షం, జాయతే సాధ్యం, విభక్తత్వాత్ హేతు, ఘటవత్ దృష్టాంతం. సరిపోయిందా? 4కి 4.
అంటే అనుమానం చేసేటప్పుడు ఈ 4 ఉండాలి. ఇది సిద్ధాంతి చేసినటువంటి అనుమానం. వాడు ఎలాగా విభక్తత్వ అన్నటువంటి హేతు ఇచ్చాడు. ఎవడు? సిద్ధాంతి. ఏ విధంగా అయితే ఇది మట్టి ఇది కుండ అంటున్నామో 2 వేరో, అదే విధంగా ఈ ఆత్మ నుంచి ఆకాశం పుట్టింది అంటే ఆత్మని ఆకాశాన్ని వేరుగా చెప్పవచ్చు నాయన. అందుకని వేరు అంటే అది ఉత్పత్తి చెందింది. మట్టి నుండి కుండ పుట్టింది అంటున్నాం కదా, అదేవిధంగా ఆత్మ నుండి ఆకాశం పుట్టింది. ఇది సిద్ధాంతం చేసినటువంటి నిర్మాణం. నచాయం అసిద్ధో హేతు విభక్తత్వాతని కారణం చెప్పాం కదా. ఈ కారణము అసిద్ధమని చెప్పలేవు. ఎందుకని? వాయువ్యాధి వైలక్షణ్యస్య ఆకాశే ప్రసిద్ధత్వాత్. పంచభూతాలని చెప్తున్నాం. వాయువు, అగ్ని, జలము, పృథివీ, వీట్ల కన్నా భిన్నమైనది ఆకాశము అని చెప్తున్నాం. అవి పంచభూతాలు. పంచభూతాల్లో ఈ ఆకాశం ఉంది. ఆ 4 కన్నా ఇది భిన్నము అని చెప్పినప్పుడు అది వేరైంది కదా. ఏ విధంగా ఈ 4 భూతాల నుంచి ఈ భూతం వేరైందో అదేవిధంగా ఆత్మ నుంచి కూడా ఇది వేరు. అందుకని ఉత్పత్తి చెందుతోంది. ఒక తర్కం. తర్వాత సర్వాత్మకస్య బ్రహ్మణః కస్మాచ్చిదపి విభక్తత్వస్య దుర్భణత్వా. చూడండి, వాడంటాడు వాయువ్యాధి వైలక్షణ్యం ఆకాశే ప్రసిద్ధం అంటే బ్రహ్మణ అనైకాంతికత్వాది ఇది ఒక దోషం. మీ పరమాత్మ కూడా విభక్తమని చెప్పచ్చు కదా. భక్తత్వాదన్నది పరమాత్మలో కూడా ఉండొచ్చు కదా. అంటే నాయన సర్వాత్మకస్య బ్రహ్మణ కస్మాత్ ఇదపి విభక్తత్వస్య దుర్భణత్వాత్. ఈ పరమాత్మ దేని నుంచి కూడా వేరు కాదు. 4 భూతముల నుంచి ఆకాశం వేరు అని సిద్ధమైంది. కానీ పరమాత్మ దేని నుంచి కూడా వేరు కానిటికి అధిష్టానము. అందుకని జనిశ్రుతేశ్చ ఉత్పత్తివాదిన్య అనుగృహీత భవతి. ఈ ఆకాశ ఆత్మన ఆకాశ సంభూత అన్నది ఇది జనిశ్రుతి. ఇది ఈ ఉత్పత్తి చెప్పేటువంటి మమ్మల్ని అనుగ్రహిస్తుంది. ఉత్పత్తివాది అంటే ఆకాశం ఉత్పత్తి చెందుతోంది అని చెప్తున్నాము మేము. మమ్మల్ని ఏమిటి అనుగ్రహిస్తుంది? ఈ ఆత్మన ఆకాశ సంభూతం. యత్తు కారణ తృతీయం అసంభవం ఇది ఉక్తం. మరి ఆకాశం ఉత్పత్తి చెందాలి అంటే సమవాయి అసమవాయి నిమిత్త కారణాలు ఉండాలి కదా అన్నావే. అది కూడా ఆరంభవాదే తృతీయాపేక్షయామపి. అక్కడేమిటి వాళ్ళది? ఆరంభవాదం. పరమాణువులు, ద్విణుకము, త్రిశ్రేణు, దానికి సమవాయి అసమవాయి నిమిత్త కారణం కావాలి. ఇక్కడ మాకు వివర్తవాదం, దీంట్లో మాకేమీ అక్కర్లేదు. వివర్తవాదత నిరపేక్షత్వా తస్మాత్ ఏతేభ్యో హేతుభ్యో బ్రహ్మణ కారణాత్ వ్యోమ జాయతే. బ్రహ్మ కారణం నుంచి ఆకాశం ఉత్పత్తి చెందుతుంది నాయన. అచ్చా, వాడంటాడు మా శృతులతో, మా శాస్త్రాలతో, మా స్మృతులతో ఇంతవరకు మీ వేదాంతానికి విరోధం ఉంది అన్నాడు. ఎందుకంటే మీరు ఒప్పుకోవట్లేదు. అంటే మేము ఒప్పుకుంటే ఇది వేద ప్రమాణం కాదనైనా అందులో ఒప్పుకోవట్లేదు అన్నిటిని ఖండించాడు. ఇప్పుడు వాడికి ఇంకేం దొరకట్లేదు. ఏమంటాడు? మీ శృతుల్లో కూడా భేదాలు చెప్తున్నారు కదా. అది వాడు.
బ్రహ్మకారణవాదమపి అసామంజస్యం. ఎందుకని? ఇది శృత్యర్థ నిరాశాయ పరం పాదద్వయం ఆరభతే. ఈ శృతిలో చెప్పినటువంటివి సమము కాదు అని చెప్పడానికి పూర్వపక్షి ముందు 2 పాదాలు మేము వియత్పాదము, తర్వాత దీని తర్వాత ఇంకోటి ఏదో ఉంది, అవి 2 పాదాలు మాతరిష్వేతి మాతరిష్వ. మాతరి అంటే ఆకాశం. ఆకాశంలో వీయున్నది ఏమిటి? వాయువు. వాయువు అంటే ఇక్కడ వాయువు తీసుకుంటాం. ఈశావాస్యోపనిషత్తులో హిరణ్యగర్భ బ్రహ్మ. ఎందుకని? మాతరిష్వ దధాతి అన్నాడు. ఈ జీవుల యొక్క కర్మఫలాన్ని అది ధరిస్తోంది, విభజించి చేస్తోంది, వాటి ఫలితాన్ని ఇస్తోంది. అందుకని అక్కడ మాతరిష్వ అంటే వేరు, ఇక్కడ మాతరిష్వ అంటే ఇక్కడ వాయువధికరణం అన్నమాట. సరే, నవ్యేదశ్రుతే ఇది పూర్వపక్ష సూత్రము. ఏకదేశి కాదనుకుంటే ఇక్కడ వీడు ఈ నైయాయికుడు కదా. నిమిత్త కారణం లేదు, సమవాయ కారణం లేదు, అసమవాయ కారణం లేదు అంటున్నాడు కదా. అని వాడు ఏమిటంటాడు? శృతులలో ఆకాశం ఉత్పత్తి చెందుతుంది అన్నది చెప్పలేదు. నవ్యత్ అశ్రుతే అంటే ఎలాగరా బాబు అంటే ఛాందోగ్యంలో సదేవ సోమిదమగ్ర ఆసీతని మొదలుపెట్టి తత్తేజో సృజత అంటే తిన్నగా ఆత్మ నుంచి అగ్ని ఉత్పత్తి చెందిన తైత్రీయ ఆత్మనాకాశ సంభూత. తైత్రీయంలో ఆత్మ నుంచి ఆకాశము, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని చెప్పారు. కనుక నీ శృతుల్లో విరోధం ఉంది. విరోధం ఉంటే సమన్వయం కుదరదు. పూర్వపక్షం. ఈ సూత్రం చెప్పింది సిద్ధాంతి ఏకదేశి. నా వేదశ్రుతే జగదుత్పత్తి ప్రసంగే ఆకాశోత్పత్తి వాక్యస్య అశ్రవణ. అంటే ఈ సూత్రం పూర్వపక్షమైనప్పటికీనో ఇక్కడ సిద్ధాంతి ఏకదేశి చెప్తున్నాడు. అంటే సిద్ధాంతి ఏకదేశి అంటే చెప్పాను, సిద్ధాంతితో పాటే ఉంటాడు. వాడు చెప్పింది పూర్తిగా ఒప్పుకోడు. వాడు చెప్పింది పూర్తిగా ఒప్పుకోడు. అంటే ఇక్కడ వీళ్ళు మనం పూర్వపక్షిగా తీసుకున్నాం. ఒక చోట 2 అన్నదమ్ములు ఉన్నారు. ఈ అన్నదమ్ములు 2 భూమిని విడిగా చేసుకున్నారు. వాడు పండించుకునేవాడు, వీడు పండించుకునేవాడు. ఈ అన్న ఏం చేసేవాడంటే ఇక్కడ ఎక్కడైతే బోర్డర్ ఉందో అక్కడ ఒక కూట అంటాం కదా, ఏమిటిది, ఒక స్తంభాన్ని పాతి రాట, అదిగా తెలుగులో ఏమింటారు, కూట అంటారు కదా, రాట 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 రాటని పాతి దానికి ఒక గేదెని కట్టాడు. ఈ గేదె రోజల్లా వెళ్ళి ఆ తమ్ముడు పొలం అంతా తెలుస్తుంది. అదే సరి వాడేమో చెప్పాడు, 2 సార్లు వెళ్ళారు. ఆ గ్రామస్తులందరినీ పిలిచాడు. గ్రామస్తులందరినీ పిలిచి పంచాయతీ పెడితే వీడిని చెప్పన్నారు, వీడు చెప్పాడు, తర్వాత వాడిని చెప్పన్నారు. ఎవరిని? అన్నం చెప్పంటే వాడు అంటాడు, అయ్యా మీ గ్రామాధికారి చెప్పింది సరి, వీడు చెప్పింది సరి, వాడు చెప్పింది సరి, మా తమ్ముడు చెప్పింది అంతా సమంగానే ఉంది, కానీ కోట అక్కడే ఉంటుంది అంటాడు వాడు.
అదేవిధంగా ఈ ఏకదేశీ తర్వాత ఈ పూర్వపక్షి ఏమిటంటే నువ్వు చెప్పిందంతా సరే కానీ ఇది కరెక్ట్ అంటాడు. అదేవిధంగా ఆకాశోత్పత్తి వాక్య శ్రవణాత్, ఆకాశోత్పత్తి వాక్యస్య అశ్రవణాత్ అంటాడు ఏకదేశి. చూడు, రెండు వాడి ముందు కోట్ చేశాడు. ఏమిటి? తైత్రీకంలో ఇలా చెప్పారు, మళ్ళీ ఇక్కడ చాందోగ్యంలో ఇలా చెప్పారు. కానీ చాందోగ్యంలో ఆకాశం ఉత్పత్తి వినిపించట్లేదు కనుక ఆకాశం ఉత్పత్తి చెందట్లేదు. చూడు, నా వేదస్థితే జగదుత్పత్తి ప్రసంగే ఆకాశోత్పత్తి వాక్య శాస్త్రం. అంటే ఏమిటి? ఒక విధంగా ఏమిటి చెప్పాలి? వీడు ఆకాశం నిత్యం అంటున్నాడు కదా పూర్వపక్షిలాగా. వీడు ఏకదేశి అయినప్పటికీనో పూర్వపక్షి ఏమిటంటున్నాడు? ఆకాశం ఉత్పత్తి చెందట్లేదు నిత్యం అన్నాడు. వీడేమిటంటున్నాడు? ఆకాశం ఉత్పత్తి చెందేటువంటి శృతి వినిపించట్లేదు అంటున్నాడు. అందుకని అస్థితు 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 సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని మొదలుపెట్టి తస్మాద్వాయి తస్మాదాత్మన ఆకాశ సంభూత అని చెప్పారు కదా. అంటే క్వచిత్ తేజ ప్రముఖ సృష్టి చాందోగ్యం తత్తేజో అసృజిత. అందుకని శృత్యోర్విరోధ తదవస్థ ఏవా, శృతుల్లో విరోధం ఉంది అంటాడు మళ్ళీ పూర్వపక్షి. ఎందుకని? ఒకచోట ఆకాశం ఉత్పత్తి చెందుతుందని చెప్పారు, ఇంకో చోట చెప్పలేదు. గౌణీ అసంభవాత్ గౌణీ అసంభవాత్ గౌణీ అసంభవాత్ గౌణీ అసంభవాత్ గౌణీ అసంభవాత్ గౌణీ అసంభవాత్. ఈ ఉత్పత్తి శృతి ఉందే, ఆకాశం ఉత్పత్తి చెందుతోంది అన్నది, అది గౌణం అనుకుందాము అంటే అది కుదరదు నాయన. గౌణమని కూడా చెప్పడానికి వీల్లేదు అంటాడు. ఎందుకని? ఇప్పుడు ఏదైనా ఉత్పత్తి చెందుతోంది అని చెప్పినట్లయితే సమవాయ అసమవాయ నిమిత్త కారణాలు ఉండాలి కదా, అవేమీ లేవు కదా. అందుకని అసంభవ. సమవాయాది కారణ సామాగ్రి అభావేన ఆకాశోత్పత్తి అసంభవం. ఆకాశం ఉత్పత్తి చెందుటలేదు. ఉత్పత్తి చెందట్లేదు అంటే మళ్ళీ నా పక్షం ఆకాశం నిత్యం. పూర్వపక్షి అత్ర త్రీని కారణాన్ని న సంతి ఏన ఆకాశోత్పత్తి సంభవ. మళ్ళీ వాడు చూడండి, వాడు ఒక అనుమానం చేశాడు. నభో నిత్యం విభుత్వాత్ ఆకాశవత్. ఆకాశం ఆకాశంలాగే నిత్యము వ్యాపకము. అది వాడు అనుమానం. నభ ఆకాశము నిత్యము విభుత్వాత్ వ్యాపకత్వాత్ ఆకాశవత్. అప్పుడు సూత్రం ఇది శబ్దాచ్చ 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 శబ్దాచ్చ. ఇప్పుడు బాబు నువ్వు ఆకాశం ఉత్పత్తి చెందట్లేదు అన్నావు, కానీ శృతి ద్వారా అనుమానం ద్వారా మేము ఆకాశం ఉత్పత్తి చెందుతోంది అని చెప్తాము. శబ్దాచ్చ చ అనుమానైన కేవలం అనుమానమే కాదు, సత్యం. కింతరి శబ్దాదపి ఇవన్నీ కొన్ని మళ్ళీ రిపిటేషన్ అవుతున్నాయి సూత్రాలు. అదే అంటే ఈ స్మృతిలో కూడా ఇలాగ చెప్పారు. ఇంతకుముందు కూడా అక్కడ స్మృతి వేరు, ఇక్కడ స్మృతి వేరు. స్మృతిశ్చ అన్నది సూత్రం. ఆ సూత్రంలో అంటే నువ్వు చెప్పింది మేము చెప్పింది స్మృతుల్లో కూడా చెప్పారు అంతే. ఇక్కడ అనుమానమే కాదు నాయన. వాడంటాడు ఇది పూర్వపక్షమే. నభో నిత్యం విభూత్వాత్ ఆకాశవత్ అన్నాడే,
అనుమానం కాదు, శబ్దం కూడా ఉంది అంటాడు. ఏమిటి? వాయుశ్చాంతరిక్షం చ ఇదం అమృతం బృహదారణ్యంలో చెప్పారు. చూడండి, వాయుశ్చ అంతరిక్షం చ ఏతద్ అమృతం. బృహదారణ్యం 2:3:3. ఈ వాయువు అంతరిక్షమో అమృతమో ఆమరణ ధర్మమో చెప్పారు. అందుకని శృతుల్లో కూడా నిత్యమని చెప్పారు కదా, అందుకని ఆకాశం ఉత్పత్తి కావట్లేదు. ఆకాశవత్ సర్వగతస్య నిత్య. చూడండి, ఆకాశవత్ సర్వగతస్య నిత్య ఇత్యాదౌ నిత్యత్వ శ్రవణాత్ ఉపమానాచ న ఉత్పద్యతే నభః. ముందు వాడు తర్కం చెప్పాడు, తర్వాత శృతిని కోట్ చేశాడు. కోట్ చేసి ఏమిటంటాడు? ఆకాశము ఉత్పత్తి చెందలేదు, నిత్యము అని చెప్తే ఇప్పుడు ఆత్మన ఆకాశ సంభూత అన్న ఏమిటి తైత్రి? ఈ సంభూత అన్నది ఒకటే పదం. ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్పారు? ఆకాశాద్ వాయు. సంభూత మళ్ళీ మనం చెప్పుకోవాలి. ఆకాశాద్ వాయు, వాయురగ్ని సంభూత, అగ్నిరాప సంభూత. అంటే ఒకే సంభూత శబ్దాన్ని ఒకచోట ముఖ్యము ఒకచోట గౌణమును ఎలా చెప్తావు నాయన? వాయు ఉత్పత్తి చెందిన ఒప్పుకుంటున్నావు, అగ్ని ఉత్పత్తి చెందిన ఒప్పుకుంటున్నావు. ఉత్పత్తికి ఒకటే శబ్దాన్ని అక్కడ శృతిలో ఉపయోగించారు కదా. మరి ఉత్పత్తికి ఒకటే శబ్దం చెప్పినప్పుడు ఆకాశం ఉత్పత్తి కాలేదు, అక్కడ గౌణము ఇక్కడ ముఖ్యమని ఎలా చెప్పగలవు? ఇది సిద్ధాంతి తర్కం కదా. అందుకని స్యాచ్చ ఏకస్య బ్రహ్మ శబ్దవత్. 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 ఒకటే స్యాచ్ చ ఏకస్య బ్రహ్మ శబ్దవత్. ఒకటే బ్రహ్మశబ్దం ఎలాగో అక్కడ అలాగే ఇక్కడ కూడాను. ఏమిటి? సమాన ప్రకరణే విషయభేద గౌణత్వం ముఖ్యత్వం చ. ఒకటే ప్రకరణంలో విషయము భేదమైన గౌణత్వం ముఖ్యత్వం మనం చెప్పుకోవచ్చు. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మ. తైత్రీయంలో వచ్చింది. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ. తపో బ్రహ్మ అన్నప్పుడు తపస్సు ద్వారా బ్రహ్మను తెలుసుకో. తపమే బ్రహ్మము అంటే తపమే బ్రహ్మము అన్న చోట గౌణంగా చెప్పుకోవాలి. ఎందుకని? విషయ భేదం. బ్రహ్మను తెలుసుకోమన్నారు, తపస్సు ద్వారా తెలుసుకోమన్నారు. తపస్సు ద్వారా తెలుసుకోబడుతుంది కనుక తపమే బ్రహ్మము. ఆయుర్వై ఘృతం అన్నప్పుడు నెయ్యి ఆయుష్ అన్నారు. అంటే ఏమిటి? ఆయుష్కి కారణం, ఆయుష్ అభివృద్ధి చెందడానికి కారణం, అంతేకాని ఆయుష్ కాదు. అదేవిధంగా తపస్సు బ్రహ్మను తెలుసుకోవడానికి కారణం. మరి తపః బ్రహ్మ అన్నప్పుడు తపో రెండు మరి ఒకటేసారి చెప్పారు. తపమే బ్రహ్మము అంటే ఇక్కడ ఈ బ్రహ్మశబ్దము గౌణ ప్రయోగం. ఎందుకని? తపస్సు ద్వారా బ్రహ్మమును తెలుసుకోమన్నారు. ఇత్యత్ర అన్నాదిషు గౌణ ప్రయోగ. అన్నాదో బ్రహ్మ. చూడండి, ఇత్యత్ర ఇత్యత్ర అన్నాదో బ్రహ్మ అన్నప్పుడు అన్నాదుల్లో ఈ బ్రహ్మము గౌణముగా ఉపయోగించబడినాడు. క్షీరోదకవత్ సంసృష్టయో బ్రహ్మ ఆకాశయో
వ్యాప్తిత్వమూర్తత్వాది ధర్మ సామాన్యేన అభేదోపచారాత్ న ఏక విజ్ఞానం సర్వ విజ్ఞానం ప్రతిజ్ఞా హీయేత. ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మనం ఏంటి చెప్పుకోవాలి? సంభూత అన్నది ఒకటే క్రియాపదం. అది ప్రసంగంలో మొదటి నుంచి ఆఖరి దాకా వస్తుంది. ఒకే క్రియాపదానికి ఒకే ప్రసంగంలో ఒకచోట గౌణము ఒకచోట ముఖ్యమని చెప్పడానికి వీల్లేదు. పాయింట్ నెంబర్ 1. రెండోది ఏమిటి? నువ్వు అన్నావు ఆకాశవ సర్వగత వ్యాపక అన్నావు కదా, ఆకాశవ సర్వగతస్య నిత్య అన్నావు కదా. వ్యాపకము ఆకాశం, అందుకు నిత్యం అన్నాం. అది కూడా సరికాదు. ఎలాగంటే క్షీరోదక సంసృష్టియోర్, ఏ విధంగా అయితే పాలు నీళ్లు కలిపేసామనుకో రెండు ఒకటేలా కనిపిస్తాయి. అదేవిధంగా బ్రహ్మ ఆకాశయో, ఈ బ్రహ్మము ఆకాశము ఇందులో రెండిట్లో వ్యాపిత్వము ఉంది, వ్యాపకత ఉంది, తర్వాత అమూర్తత్వము ఉంది. వ్యాపిత్వ అమూర్తత్వాది ధర్మ సామాన్యేన అభేద ఉపచారాత్. రెండు ఒకటేలా అభేదము నిత్యము అని అక్కడ నువ్వు చెప్పావే, అది గౌణ ప్రయోగం. ఉపచారం అంటే గౌణ ప్రయోగం. నా ఏక విజ్ఞానం సర్వ విజ్ఞానం ప్రతిజ్ఞా హీయేత. అభేదము అది గౌణము, అంటే భేదము నిత్యం. అందుకని ఒక విజ్ఞానం ద్వారా సర్వవిజ్ఞానము అంటే బ్రహ్మను తెలుసుకుంటే ఆకాశాన్ని తెలుసుకోవచ్చు, అన్ని పదార్థాలను తెలుసుకోవచ్చు, అన్నింటినీ తెలుసుకున్నది ఒకటే. అది అధిష్టానం, మిగిలినంతా కల్పితము అని తెలుస్తుంది. అత నభ సంభవ శ్రవణం భాక్తం. సంభవ శ్రవణం భాక్తం. వీడంటాడు, ఓహో ఇది కూడా పూర్వపక్షంలాగా కనిపిస్తుంది. అయ్యయ్యా, నభస సంభవ శ్రవణం భాక్తం. ఇప్పుడు ఇక్కడ తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత అన్నావు కదా నువ్వు. ఇక్కడ ఆకాశం ఉత్పత్తి చెందుతోంది అన్నావు కదా. ఈ ఆకాశం ఉత్పత్తి చెందుతోంది అన్నది గౌణ ప్రయోగం అంటాడు. మొట్టమొదటి వాడు చెప్పాడు ఎలాగా, ఇది ఒకే క్రియని ఒకచోట గౌణము ఒకచోట ముఖ్యము చెప్పలేము అంటే, ఇక్కడ పాలు నీళ్లు కల్పిస్తే ఒకటేలాగా ఎలా కనిపిస్తాయో రెండిటికి వ్యాపిత్వము ఉంది, మూర్తత్వము ఉంది. కనుక ఇది ఉత్పత్తి చెందట్లేదు. ఉత్పత్తి అనేది గౌడము. ఇక్కడ ఆపుదామా? దానికి మళ్ళీ శాంతిమంటారు చెప్పాలా? ప్రతిజ్ఞా హానిర్ అవ్యతిరేకాత్ శబ్దేభ్యః. ప్రతిజ్ఞా అహానిర్ అవ్యతిరేకాత్ శబ్దేభ్యః. ప్రతిజ్ఞా అహానిర్ అవ్యతిరేకాత్ శబ్దేభ్యః. శబ్దేభ్యః అంటే శృతుల ద్వారా. ప్రతిజ్ఞ అహాని అంటే ప్రతిజ్ఞకి హాని జరగకుండా ఉంటుంది. తరువాత అవ్యతిరేకాత్, వ్యతిరేకం కాదు అని చెప్పారు. చూద్దాం. బ్రహ్మణ
సమస్తస్య వస్తుజాతస్య అవ్యతిరేకాత్. అది అవ్యతిరేకాత్ అంటే ఆయన అధిష్టాన రూపంలో అన్ని చోట్ల ఉన్నాడు కనుక సమస్తస్య సంపూర్ణ జగతస్య వస్తుజాతస్య వస్తు రూపంలో ఏవైతే ఉత్పత్తి చెందాయో అవన్నీను వస్తుజాతస్య అవ్యతిరేకాత్. అవి బ్రహ్మ కన్నా వ్యతిరేకం కాదు. కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. ఇవి ప్రతిజ్ఞ. ఏనాశ్రితం శృతం భవతి అమతం మతం ఆత్మని కలవరే దృష్టే శృతే మధ్య విజ్ఞాతే ఇదం సర్వం విదితం. ఈ శృతులన్నీ ఉన్నాయి, ఇవన్నీ ప్రతిజ్ఞలు. వీటి యొక్క అహాని అంటే ఈ శృతుల అర్థము భంగము కారాదు. ఎప్పుడు ఒకటే వస్తువును ఒప్పుకున్నప్పుడు, రెండు నిత్య వస్తువులు ఒప్పుకున్నామనుకో ఈ ప్రతిజ్ఞలన్నిటికీ భంగమవుతుంది. సౌత ప్రతిజ్ఞ సిద్ధి అంటే సౌత ప్రతిజ్ఞ సమంగా ఉండడానికని ఆకాశం ఉత్పత్తి ఒప్పుకోవాలని ఆయన. మరి ప్రతిజ్ఞ సిద్ధి ఎలాగా అంటే ఈ పైన చెప్పిన శృతి శబ్దముల ద్వారా కార్యకారణ అవ్యతిరేక న్యాయం. కార్యకారణ అవ్యతిరేక న్యాయం ఒకటి తెలుసుకుంటే అన్ని తెలుసుకుంటారన్నప్పుడు ఏదైతే కారణమో అదే కార్యరూపంలో ఉన్నది. కార్యము కారణము కన్నా అతిరిక్తము కాదు. అందుకనే ఒకటి తెలుసుకుంటే అన్ని తెలుసుకో. ఎలాగా అంటే ఇక్కడ ఆత్మ అధిష్టాన రూపంలో అన్ని చోట్ల ఉందని కనుక ఆత్మను తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్టే ప్రతిజ్ఞ సిద్ధి అవుతుంది. ఏనాశ్రితం శృతం భవతి. దేని గురించి అయితే వింటుందో అది నిలబడుతుంది అంటే కార్యకారణ అభేదాన్ని చెప్తోంది. తర్వాత మృదాది దృష్టాంతం చెప్పారు. ఏకేన ముత్పిండేన సర్వం ఉన్మయం విదితం భవతి కదా. ఆ తర్వాత సదేవ సోమిదమగ్రే ఆసీదైతదాత్మీదం సర్వం. ఇవన్నీ కూడా అభేదాన్ని చెప్తున్నాయి. తర్వాత సదేవ సోమిదమగ్రే ఆసీదైతదాత్మ్యమిదం సర్వం అన్నప్పుడు ఇవన్నీ ఈ శృతులు ఏం చెప్తున్నాయి? అభేదాన్ని చెప్తున్నాయి. ఇదం సర్వం ఆత్మం. ఏతస్య భావం ఐతత్. ఇదంతా కూడా ఆత్మస్వరూపమే అన్నప్పుడు అభేదాన్ని చెప్తున్నాయి. కనుక అభేదస్తులు చెప్తున్నాయి కనుక ఈ అభేదస్తులు చెప్తున్నాయి అన్నప్పుడు భేదం ఎలా చెప్తావు? ఆకాశానికి ఆత్మకి భేదం ఉందని చెప్పలేము. అందుకని శృతి విరోధం న్యాయం కాదు నాయన. శృతికి విరోధంగా చెప్పడం న్యాయం కాదు. ఆత్మన ఆకాశ సంభూత ఈ తైత్రిక శృతి ఇది గౌణం కాదు, ఇది ముఖ్యం. చాంద్రోగ్య శృతి గౌణం. చాంద్రోగ్య శృతిలో ఏమి చెప్పుకోవాలి? ఆకాశంచ వాయుంచ సృష్ట్వా తేజమసృష్టి. అందుకని ఇది ముఖ్యము, అది గౌణము. ఆకాశంచ వాయుంచ సృష్ట్వా అని చెప్పుకోవాలి. సరి మరి ఛాందోగ్య శృతికి నువ్వు విరోధం కనిపిస్తోంది కదా అంటే కారణ సామాగ్రి అభావము, వాయువు ఆకాశము లేదని చెప్పుట ఆపాత రమణీయం. అది సుందరం, ఆపాత రమణీయం. అందుకని భాష్యకారులు తర్వాత
యావద్వికారంతు విభాగో లోకవత్ 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 యావద్వికారంతు విభాగో లోకవత్. నువ్వన్నావే ఆకాశం ఉత్పత్తి చెందుతున్న శృతిని గౌణములు ఎందుకు అనుకోకూడదు? ఆకాశం గురించి మీరు చెప్పారు కదా కొన్ని చోట్ల. ఛాందోగ్య శృతి గౌణం అన్నాం మేము. వాడేంటాడు ఈ ఆకాశం ఉత్పత్తి చెందుతోందని చెప్పిన శృతి గౌణం ఎందుకు అనుకోకూడదు? అంటే యావద్వికారంతు విభాగో లోకవత్. ఇప్పుడు విభాగము నీకు లోపంలో ఉంది. బ్రహ్మలో ఏమైనా విభాగం ఉందా? విభాగం లేదు. అందుకని ఆకాశము వేరుగా దేనికి? వాయువు కన్నా, జలం కన్నా, అగ్ని కన్నా, పృథివీ కన్నా విభాగంగా కనిపిస్తూ ఉంది. అలా బ్రహ్మనికి కనిపిస్తుందా? ఇప్పుడు ఈ వస్తువులు ఉన్నాయి, ఈ పంచభూతాల్లో మిగిలిన 4 భూతాల కన్నా వేరుగా ఆకాశం కనిపిస్తుంది. మరి బ్రహ్మలో అలాంటి విభాగం ఏమి కనిపించట్లేదు కదా. విభాగం ఏమిటి అన్నది విభాగము లోకంలో కనిపిస్తుంది. ఇది ఘటము, ఇది మఠము, ఇది పటము అని. అలాగ బ్రహ్మలో ఏమైనా విభాగం ఉందా? లోకవత్. యావద్వికారంతు విభాగో లోకవత్. విభాగము లోకంలో కనిపిస్తోంది. వికారం అంటే కాదు. కనుక బ్రహ్మంలో ఏ విధమైనటువంటి వికారం లేదు నాయన. అందుకని ఆత్మలో వికారం ఉంది, ఆత్మకి వికారం ఉంది అంటే ఏమిటి చెప్పాలి? పాలు పెరుగయ్యాయి, పాలు లేవు కదా. అదేవిధంగా ఆత్మికర్క వికారం చెప్తే శూన్యవాద ప్రసంగం వస్తుంది. అది సరికాదు. అందుకని మరి నువ్వు అన్నావు కదా ఆకాశంలో అమృత శబ్దాన్ని ఉపయోగించారు అని. ఆకాశ సర్వగతస్య నిత్య. తర్వాత ఎక్కడ వాడు అమృతం అని చెప్పాడు? ఆత్మన ఆకాశ సంభూత. ఇక్కడ ఏనా శృతం భూతమతం. అమృతం ఆకాశము అమర ధర్మం అని చెప్పాడు. సరే, ఆకాశాన్ని అమృతత్వం అని చెప్పాము, దాని సమాధానం ఏంటి? వాయుశ్చాంతరిక్షం చైతదమృతం బృహదార్ణికం. వాయుశ్చాంతరిక్షం తద అమృతం. ఇక్కడ మాకు ఎక్కడ దొరకలేదు శబ్దాచ అందులో. వాయుశ్చాంతరిక్షం ఏతద్ అమృతం. ఈ ఆకాశాన్ని నువ్వు నశించేది కాదు అని చెప్పావు, దాని సమాధానం లేదు. ఇది ఆపేక్షికం. అపేక్షికము అంటే మిగిలిన భూతాలు త్వరగా నశిస్తున్నట్టుగా కనిపిస్తాయి, ఆకాశము త్వరగా నశించేటట్లా కనిపించదు. మిగిలిన భూతాలను కనుక చూసినట్లయితే తరువాత ఇంకోటి ఏమిటి? ఇక్కడ అమృతము ఆపేక్షికము, ఆత్యంతిక అమృతత్వం కాదు కదా. ఏ విధంగా అయితే ఓంకారం ఉపాసన వల్ల ఆపేక్షిక అమృతత్వం, ఆత్యంతికం కాదు. ఇక్కడే నువ్వు ముక్తిని పొందుతావని కాదు, అక్కడికి వెళ్ళి క్రమముక్తి. అదేవిధంగా
మరి వ్యాపకము ఆత్మతో సమానము అని చెప్పావు కదా, దానికి కూడా సమాధానం లేదు. ఈ వ్యాపకం అన్నది ఉపమ, తులనాత్మకంగా చెప్పారు. అందుకనే ఈ ఎందుకు చెప్పారంటే నిరతిశయ మహత్తము ప్రతిపాదించుటకు బ్రహ్మములో ఆకాశవ సర్వగత వ్యాపక అని చెప్పినది ఏమిటంటే ఇది బ్రహ్మమునందు బ్రహ్మము కన్నా అతిశయమైనటువంటి వస్తువు ఏదీ లేదు, అది అన్నిటికన్నా మహత్వమైనది అని చెప్పడానికి మరి తులన ఉపమ దేంతో ఇస్తారు? ఇక్కడ ఉన్న వాటన్నిటిలో ఆకాశం వ్యాపకం కనుక దాంతో తులనాత్మకంగా చెప్పారు. ఇది అందుకని మళ్ళీ ఆకాశము అనాది అని ఒక చోట చెప్పాను. అది కూడా బ్రహ్మమును పోలిస్తే అది గౌడము. అందుకని మళ్ళీ ఇంకోటి ఏమిటన్నావు? ఆకాశమునకు ఉత్పత్తి లేదు అందుకని అన్నావు కదా, అది కూడా సరికాదు. ఆకాశమునకు ఉత్పత్తి ఉంది. ఈ తైత్రీయ శృతి ముఖ్యం, ఆ చాంద్రోగ్య శృతి గౌణం కనుక ఆకాశము బ్రహ్మకార్యము. బ్రహ్మకార్యము ఆకాశానికి బ్రహ్మకార్యం. ఏమంటారు? ఆకాశానికి కారణం. ఆకాశము ఉత్పత్తి చెందును, బ్రహ్మకి ఆకాశం కార్యం. బ్రహ్మకు ఆకాశం కార్యం కాదు, ఆకాశానికి బ్రహ్మ కార్యం. ఆకాశానికి బ్రహ్మ కారణం, ఆకాశం బ్రహ్మకి కార్యం. ఆకాశము బ్రహ్మ కార్యం. ఇప్పుడు రెండవది కదా, ఇది మాతరిష్వాధికరణం.